మరొక అంశం తీసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం గురించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, సూపర్ 6 పథకాల అమలు విషయంలో కలెక్టర్లకు సీఎం ఎలాంటి డెడ్ లైన్స్ విధించారు? ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి కొత్తగా ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ విధానం ఎలా ఉండబోతుందంటారు? మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజులు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. 7-8 తేదీన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో తీసుకున్నారు. అంతేకాకుండా ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులను కూడా, హెచ్ఓడిను కూడా ఆ కాన్ఫరెన్స్ లో ఉండడం, తర్వాత నిన్న సాయంత్రం ముగింపులో రాష్ట్రంలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు, అదేవిధంగా సైబర్ క్రైమ్ కి సంబంధించి ఇతర క్రైమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ డీజీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకోకుండా రాష్ట్రంలో ప్రస్తుతం విధానాలని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలన ప్రజలకు అందించాలనుకుంటుందో ఆ అన్నింటిలో కూడా అధికారులు కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశం అనే అంశాన్ని దిశానిర్దేశం చేస్తూ కూడా కొన్ని మార్గదర్శకాలను కూడా చెప్పడం జరిగింది. అయితే పీజీఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాడంటే ప్రతి పీజీఆర్ఎస్ రిపోర్ట్, ప్రతి అంశం ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయంలో ఆలస్యం అవుతున్నటువంటి ఏదైతే ఒక కంప్లైంట్ ఉందో దాన్ని పీజీఆర్ఎస్ రకంగా నమోదు చేస్తే ఇమీడియట్ గా దానికి సంబంధిత శాఖకి సంబంధించినటువంటి అధికారులు పంపించడం, ఇమీడియట్ గా దాని మీద న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు కూడా కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు. అధికారులతో పాటు ఇప్పటి నుంచి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కూడా పీజీఆర్ఎస్ కు అనుసంధానం చేస్తూ కూడా ఈ ఫిర్యాదులను స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. తర్వాత మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశాలు రాష్ట్రం ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటూ కాకుండా పోలీసు వ్యవస్థ దీని మీద చాలా నిధులు, ప్రత్యేక నిధులు కేటాయించడం, అదేవిధంగా పోలీసు వారు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడంతో పాటు అనేక కార్యక్రమాలు ఇటు కాలేజీల్లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, అనేక కార్యక్రమాలు దీని మీద నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సైబర్ క్రైమ్ కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు ఎప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అనఫీషియల్ వచ్చేటువంటి మొబైల్ వస్తున్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేయడంలో కానీ, ఏదైతే విధంగా డిజిటల్ అరెస్ట్ ఏదైతే ఉందో ఆ అరెస్ట్ సంబంధించినటువంటి అంశాలు మధ్యలో కొన్ని వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవి ఓవరాల్ గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి నిర్వహించిన 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి పరిపాలన, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకెళ్లాలంటూ కూడా దీనికి అధికారులు అందరూ కూడా తప్పకుండా సహకరించాలంటే ముఖ్యమంత్రి సూచన చేసిన నేపథ్యం చూస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.